Hi friends, welcome to the session. Now I am going to discuss about the Indian Geography second grand test explanation. ఈ సెషన్లో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. విచ్ రీజన్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ ద మోస్ట్ రెయిన్ఫాల్ ఫ్రమ్ ద వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియా రిసీవ్స్ మోర్ రెయిన్ఫాల్ from western disturbances? From western disturbances, which of the following regions receive more rainfall అని అడుగుతున్నాడు. భారతదేశంలో పశ్చిమ అలజడుల వల్ల ఎక్కువగా వర్షపాతం పొందే ప్రాంతం ఏది? మన భారతదేశంలో వర్షపాతం అనేక రకాలుగా సంభవిస్తుంది. అది నైరుతి ఋతుపవనాల వలన, ఈశాన్య ఋతుపవనాల వలన, అదేవిధంగా వేసవి కాలంలో సంభవించేటటువంటి కొన్ని వర్షపాతం వలన, అదేవిధంగా పశ్చిమ కల్లోలాల వలన, ఇలా అనేక రకాలుగా మనకి వర్షపాతం సంభవిస్తుంది. సో వీ రిసీవ్ సో మెనీ టైప్స్ ఆఫ్ రైన్ఫాల్: సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అండ్ ద సమ్మర్ రైన్ఫాల్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ రిసీవ్స్ ద మోర్ రైన్ఫాల్ ఫ్రమ్ దిస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ దే ఆర్ ఆస్కింగ్. సో పశ్చిమ అలజడుల వల్ల ఎక్కువగా వర్షపాతం పొందే ప్రాంతం. ఫస్ట్ వన్, సట్లజ్ యమునా ప్లెయిన్స్, చంబల్ యమునా ప్లెయిన్స్, అదేవిధంగా వెస్ట్రన్ రాజస్థాన్ ప్రాంతం, అదేవిధంగా కాశ్మీర్ లోయ ప్రాంతం. మరి వీటిలో పశ్చిమ కల్లోల వలన అత్యధికంగా వర్షపాతం పొందేటువంటి ప్రాంతం తీసుకుంటే మనకి సట్లజ్ యమునా మైదాన ప్రాంతం. భారతదేశం యొక్క ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క యమునా మరియు సట్లజ్ నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఈ పశ్చిమ కల్లోలాల వలన వర్షపాతం పొందుతుంది. అది కూడా శీతాకాలంలో. అంతేకాకుండా ఇది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మధ్యధరా సముద్రం నుంచి. సో మధ్యధరా సముద్రం నుంచి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ వలన మన భారతదేశం వైపు ప్రయాణించేటటువంటి ఈ పశ్చిమ జెట్ ప్రవాహాల వలన మనకి ఈ యొక్క వర్షపాతం అనేది పశ్చిమ అలజడుల వలన సట్లజ్ మరియు యమునా మైదానాల్లో అత్యధికంగా వర్షపాతం పొందుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. క్రింది ప్రకటనలను పరిగణించండి అని అడుగుతాడు. ఫస్ట్ వన్, ఏ, న్యాచురల్ గ్యాస్ అక్కర్స్ ఇన్ గోండ్వానా బెల్ట్. గోండ్వానా బెల్ట్లో సహజ వాయువు లభిస్తుంది. బి, మైకా అక్కర్స్ ఇన్ అబండెన్స్ ఇన్ కొదర్మా. కొదర్మాలో మైకా సమృద్ధిగా లభిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ధార్వార్ రాక్స్ ఆర్ ఫేమస్ ఫర్ పెట్రోలియం. ధార్వార్ శిలలో పెట్రోలియంకు ప్రసిద్ధి చెందినవి అని చెప్పి అడుగుతున్నాడు. ఈ 3 స్టేట్మెంట్లో ఏది కరెక్టో లేదా కన్సిడర్ చేయండి అంటున్నాడు. ఈ 3 స్టేట్మెంట్లో మొదటి చూస్తే న్యాచురల్ గ్యాస్ అక్కర్స్ ఇన్ గోండ్వానా బెల్ట్, ఇట్ ఈజ్ రాంగ్. నాట్ న్యాచురల్ గ్యాస్. గోండ్వానా బెల్ట్ కోల్ ఈజ్ అబండెంట్లీ అవైలబుల్. సో దట్స్ వై దిస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అంటే గోండ్వానా బెల్ట్లో సహజ వాయువు కాదు, బొగ్గు అధికంగా లభిస్తుంది. నెక్స్ట్ 2, మైకా అక్కర్స్ ఇన్ అబండెన్స్ ఇన్ కొదర్మా. సో జార్ఖండ్లోని కొదర్మా రీజన్ ఈజ్ ఫేమస్ ఫర్ మైకా అంటున్నాడు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. సో కొదర్మా ఈజ్ ఫేమస్ ఫర్ మైకా. అబండెన్స్ ఆఫ్ మైకా రిజర్వ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ కొదర్మా రీజియన్. సో దట్స్ వై ఇట్ ఈజ్ రైట్. అంటే కొదర్మాలో మైకా సమృద్ధిగా లభిస్తుంది. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకని జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొదర్మా ప్రాంతం మైకా గనులకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్, ధార్వార్ రాక్స్ ఆర్ ఫేమస్ ఫర్ పెట్రోలియం. నో, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ధార్వార్ రాక్స్ ఈజ్ ఫేమస్ ఫర్ ఐరన్ రిజర్వ్స్. సో కాబట్టి దిస్ వన్ ఆల్సో రాంగ్. అంటే ధార్వార్ శిలల్లో పెట్రోలియంకి ప్రసిద్ధి అంటున్నాడు. కాదు, ఇక్కడ ఇనుము ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఏ, సి రాంగ్ కాబట్టి బి ఒక్కటే కరెక్ట్. సో కాబట్టి ఓన్లీ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచుము. బాంధవ్గఢ్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, డచ్గామ్ నేషనల్ పార్క్, దర్రా నేషనల్ పార్క్. అన్నీ కూడా నేషనల్ పార్క్స్ ఇచ్చాడు. హియర్ ఇట్ కర్ణాటక, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్. ఇటు రాష్ట్రాలు ఇచ్చాడు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చాడు. సో ఇక్కడ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, బందీపూర్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. బందీపూర్ ఇన్ కర్ణాటక. నెక్స్ట్, డచ్గామ్ నేషనల్ పార్క్ located in Jammu and Kashmir. And Darra National Park is located in Rajasthan. So కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు A4, B1, C3, D2. So it is the right option. Which states does the
పాల్ఘాట్ పాస్ కనెక్ట్స్. పాల్ఘాట్ పాస్ కనెక్ట్స్ విచ్ స్టేట్స్? పాల్ఘాట్ కనుమ ఏ ఏ రాష్ట్రాలను కలుపుతుంది? ఇందుకు అసలు పాల్ఘాట్ కనుమ ఎక్కడుంటుందండి? ఇది పశ్చిమ కనుమలకు సంబంధించి దక్షిణ భాగంలో ఈ పాల్ఘాట్ కనుమ విస్తరించి ఉంటుంది. ఉత్తర భాగంలో తీసుకుంటే బోర్ఘాట్ కనుమ, అదేవిధంగా థాల్ఘాట్ కనుమలు ఉంటాయి మహారాష్ట్రలో. బోర్ఘాట్ కనుమ, థాల్ఘాట్ కనుమలు. అయితే దక్షిణ భాగంలో మాత్రం ఈ పాల్ఘాట్ గ్యాప్ అనేది లేదా పాల్ఘాట్ కనుమ అనేది ఉంటుంది. సో విచ్ స్టేట్ డస్ ద పాల్ఘాట్ పాస్ కనెక్ట్స్ అంటున్నాడు. ఫస్ట్ వన్ సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్, సెకండ్ వన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్, థర్డ్ వన్ కేరళ అండ్ తమిళనాడు, ఫోర్త్ వన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. అసలు సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ తీసేయాలి, ఎందుకంటే ఇది పశ్చిమ కనుమల్లో ఉంది. సో కాబట్టి పశ్చిమ కనుమల్లో ఉంది, మహారాష్ట్ర గుజరాత్ కాదు, ఇక్కడ కేరళ తమిళనాడు. మీకు ఈ విషయం తెలిస్తే, అంటే పాల్ఘాట్ కనుమ పశ్చిమ కనుమల యొక్క ఏ భాగంలో ఉందంటే దక్షిణ భాగంలో ఉంది. ఈ దక్షిణ భాగంలోనే కేరళ రాష్ట్రాన్ని ఇటు తమిళనాడుతో కలుపుతూ ఈ పాల్ఘాట్ గ్యాప్ ఉంటుంది. సో కాబట్టి కేరళ అండ్ తమిళనాడు ఈజ్ ద రైట్ ఆప్షన్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ఇండియా. భారతదేశానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటాడు. రిలేటెడ్ టు ఇండియా విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏ, ఇండియా హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 3.28 million square kilometers. Yes, it is right. So our India area is 32,87,263 square kilometers. 263 square kilometers. It means 3.28 million square kilometers. Or otherwise 32,87,263 square kilometers. It is right. It is equivalent to 2.4% of total area. The global area. So on global area, our India contributes nearly 2.4%. Right, it is right. సో భారతదేశం దాదాపు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది, లేదా 32,87,263 చదరపు కిలోమీటర్లతోటి భారతదేశం ప్రపంచంలో విస్తరించింది. మొత్తం ప్రపంచ భూభాగంలో మన భారత భూభాగం శాతం 2.4%. ఇది మనకి రైట్. నెక్స్ట్, India is located in the southeastern hemisphere. Southeastern hemisphere. No, it is not correct. Why? Because India located in latitudinal wise, India located in the northern hemisphere, and longitudinal wise, it is located in the eastern hemisphere. It means eastern hemisphere. So here they said southeastern hemisphere, not southeastern hemisphere. So actually in latitudinal point of view, India located in the northern hemisphere. In longitudinal point of view, India located in the eastern hemisphere. So here they are said southeastern hemisphere. No, it is not correct. సో కాబట్టి భారతదేశం ఆగ్నేయ అర్ధగోళంలో ఉంది అంటున్నాడు. ఆగ్నేయ అర్ధగోళంలో లేదండి, ఎందుకంటే ఆగ్నేయ అర్ధగోళం ఉండాలంటే మనకి ఈ ప్రాంతంలో ఉండాలి, దక్షిణం ఉండాలి. కానీ మన భారత భూభాగం ఎక్కడుంది అంటే భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉంది, అదేవిధంగా గ్రీనిచ్ రేఖకు తూర్పున విస్తరించి ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆగ్నేయ అర్ధగోళం అనేది కరెక్ట్ కాదు. అర్థమైందండి? సో కాబట్టి సెకండ్ స్టేట్మెంటు తప్పు. ఇక ద లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ ఈజ్ 8.4 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ టు 37.6 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్. ఎస్, ఇట్ ఈజ్ రైట్. అంటే భారతదేశం ఎక్కడ విస్తరించి ఉందండి? మనకి అక్షాంశాల పరంగా 8.4 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తరాక్షాంశం వరకు. ఇండియా ఎంటైర్లీ లొకేటెడ్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ బిట్వీన్ 8.4 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ టు 37.6 degrees నార్త్ లాటిట్యూడ్. సో దట్స్ వై ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అంటే అక్షాంశ పరిధి భారతదేశానికి సంబంధించి 8.4 నుంచి 37.6 డిగ్రీల ఉత్తరాక్షాంశం అన్నారు. ఇది కరెక్టే. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్ ఈజ్ 68.7 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ టు 97.25 ఈస్ట్ లాంగిట్యూడ్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇన్ లాంగిట్యూడనల్ వైజ్ India located 68.7 degree east longitude to 97.25 east longitudes. So that's why this statement also correct.